గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 17, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి త్రయోదశి. రాత్రి 2:32 వరకు. ఉపరి చతుర్దశి. వారం బుధవారం. నక్షత్రం విశాఖ. సాయంత్రం 5:11 వరకు. ఉపరి అనురాధ. యోగం సుకర్మ. మధ్యాహ్నం 2:17 వరకు. ఉపరి ధృతి. కరణం గరజి. మధ్యాహ్నం 1:15 వరకు. వనజి రాత్రి 2:32 వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం ఉదయం 7:17 నుండి 9:05 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం రాత్రి 9:40 నుండి 11:28 వరకు. దుర్ముహూర్తం పగలు 11:41 నుండి 12:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 10:40 నుండి 12:04 వరకు. యమగండం ఉదయం 7:53 నుండి 9:16 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:29 నుండి 8:43 వరకు. సంగమకాలం ఉదయం 8:43 నుండి 10:57 వరకు. మధ్యాహ్న కాలం 10:57 నుండి 1:11 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:11 నుండి 3:24 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ త్రయోదశి. సాయంకాలం సాయంత్రం 3:24 నుండి 5:38 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:38 నుండి 8:12 వరకు. రాత్రికాలం రాత్రి 8:12 నుండి 11:38 వరకు. నిషేధి కాలం రాత్రి 11:38 నుండి 12:30 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:38 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:29. అస్తమ సమయం సాయంత్రం 5:38. సూర్యోదయాస్తమాలు హైదరాబాద్ ఉదయం 6:39 సూర్యోదయ సమయం. అస్తమ సమయం సాయంత్రం 5:45. సూర్యరాశి ధనస్సు. చంద్రరాశి తుల మరియు వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పదు. ఆదాయం తగ్గి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. వృషభ రాశి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. మిథున రాశి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. కర్కాటక రాశి బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సింహరాశి
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కన్య రాశి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు. తులారాశి. వ్యాపార నిర్వహణలో లోపాలు అధిగమిస్తారు. సోదరుల నుండి శుభవార్త వర్తమానాలు అందుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుగా ఉంటుంది. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృశ్చిక రాశి. వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. ధనస్సు రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మకర రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుంభరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. మీనరాశి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకొస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి మా నమస్కారములు. స్వస్తి.